ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వీడియో కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. అప్రాక్సిమేట్లీ నాకు యావరేజ్గా అయితే 330 కిలోమీటర్స్, 350. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము చిత్తూరు ప్రయాణమైనామండి. మొన్న డ్రాప్ చేసిన పర్సనే మళ్ళీ రిటర్న్ ఫోన్ చేశాడు, రిటర్న్ పికప్ చేసుకోమనేసి, ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయమనేసి. సో దానివల్ల నేను చిత్తూరుకి అయితే బయలుదేరాను. బ్లాబ్లా అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడి నుంచి బ్లాబ్లా ఆన్ చేశాను. 3 కస్టమర్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని జిన్ ఫ్యాక్టరీలో ఒకరిని, ఐటీ గేట్లో ఒకరిని, కేఆర్పురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒకరిని పికప్ చేసుకొని వెళ్ళాలి. దాని డీటెయిల్స్ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను. ఓకేనండి, ఎగ్జాక్ట్ 6 o'clockకి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి 5:46, ఫ్రైడే 12th జూన్. ఓకేనండి, మరిన్ని విషయాలు మీతో మాట్లాడుకుందాం. ఓకేనండి, ఈ వీడియోలో వచ్చేసి మనము మైలేజ్ ఎంత ఇస్తుంది హైవేలో అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి 3 points CNG ఉంది. మనం 0 చేసుకుందాము. ట్రిప్ చేసుకొని ఫుల్ ట్యాంక్ చేయించేసి ఒకసారి మన మైలేజ్ చెక్ చేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మన మైలేజ్ వచ్చేసి 135 ఇచ్చింది. 5 points తగ్గింది. చిత్తూరుకి అయితే రీచ్ అయిపోయాం. ఓకేనండి, 3 members ఎక్కిండ్రి, 3 members డ్రాప్ అయిపోయింది. చిత్తూరు అయితే రీచ్ అయిపోయినాము. ఒక్కొక్కరికి వచ్చేసి 460 రూపీస్. ఇక మనం వెళ్ళేసి ఇక్కడ మన కస్టమర్ని పికప్ చేసుకున్నాం. అంకుల్ని 10 గంటలకు చెప్పాడు. సో ఇప్పుడు 9 o'clock అవుతుంది. మనం ఏమన్నా కాస్త కడుపులోకి వేసుకొనేసి కాస్త ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్దాము. అతను ఏం హోటల్కి రమ్మన్నాడు తినడానికి. చూద్దాం, కుదిరితే వెళ్దాం. ఓకేనండి, కడుపులోకి వేసుకున్నాను. టిఫను 10 గంటలకు రమ్మన్నాడు రూమ్కి. కాఫీ తాగేసి పోదామన్నాడు. సో మా ఆయన ఎక్కి చర్చకి పోతున్నానప్ప. జోసా లుకాస్, చిత్తూరు కూడా చాలా పెద్దదే. 5 star హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ప్రభా గ్రాండ్ ఇన్ అనేసి దాంట్లోనే మన యాప్ ఉండేది. పోయి యాప్ని పికప్ చేసుకొని వద్దాము. లోపల ఎట్లుందని మీకు ఒకసారి చూపిస్తాను. ఇదేనా మన మేస్త్రి ఉండేది. మేస్త్రిని పోయి ఎక్కించుకొద్దాము. పోయి So God has blessed me to visit him, because without his wish we can't visit him, you know. So he gave me an opportunity to visit. It was quite crowded actually. Yesterday was very crowded. ఓకేనప్ప, మేమైతే బయలుదేరిపోయినాము. ఏందో అద్దాల లిఫ్ట్ అంట, అంతా ఊరంతా కనబడుతుంది. నుంచి చూస్తుంటే కిందికి సర్వని దిగొచ్చేస్తుంది. ఓకే, మేమైతే బయలుదేరాము. చిత్తూరు వెళ్తున్నాము. ఓకేనండి, మేము చిత్తూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. 140 అయితే మన కారు తిరిగింది. ఇంకా ఎంత మైలేజ్ ఇస్తుందో ఒకసారి చెక్ చేస్తాము. వెయిట్ అండ్ సీ.
ఓకేనండి. ఇప్పుడు మైలేజ్ వచ్చేసి 270 వరకు ఇచ్చింది, 275 వరకు. ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 5 కిలోమీటర్స్ ఇవ్వచ్చు మైలేజ్. కానీ రిస్క్ ఎందుకు అనేసి లెఫ్ట్ సైడ్ సిఎన్జి బంక్ కనిపిస్తే సిఎన్జి చేపిస్తున్నాను. మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కాలి, ఇక్కడ మనకి సిఎన్జి అనేది చిక్కదు. సో ముందునే ఇక్కడే ఫిల్ చేయించుకొని వెళ్దాం. అప్రాక్సిమేట్లీ 280 మనకి మైలేజ్ ఇచ్చింది ఆన్ హైవే. ఒక ఫుల్ ట్యాంక్కి 280 మన మైలేజ్. $275 అండి, యావరేజ్గా 275 మంది తిరిగింది. ఇంకా ఒక 5 to 10 కిలోమీటర్స్ పోవచ్చు. యావరేజ్గా 280 అనుకోండి. మార్నింగ్ కూడా అంత ప్రెజర్ ఏం లేకపోయింది. 3 పాయింట్స్ ఉండి 450 రూపీస్ ఏమో ఫిల్ అయింది. అప్రాక్సిమేట్లీ నాకు యావరేజ్గా అయితే 330 కిలోమీటర్స్, 350 వరకు కూడా వచ్చేది. మేబీ ప్రెజర్ తక్కువ ఉండడం వల్లే అనుకుంటాను, కొంచెం తక్కువే ఉంది. కాకపోతే నాట్ బ్యాడ్, నాట్ గుడ్ అండి. 280 కిలోమీటర్స్ ఇస్ బెస్ట్. ఇప్పుడైతే మనము మార్నింగ్ ఎక్కడైతే వేయించామో అదే బంక్లోనే వేయిస్తున్నాను. మనం చిత్తూరుకి అయితే ఆల్మోస్ట్ 1.5 ట్యాంక్ సిఎన్జి పట్టిందండి. ఇప్పుడు మనం వచ్చేసి కోలార్ దాటేసి దగ్గర ఉస్కోట దగ్గర ఉన్నాము. ఉస్కోట దగ్గర ఇంకా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ కూడా ఉండదు, మేబీ 30-35 ఉండొచ్చు అంతేనండి. ఇంక కస్టమర్ని డ్రాప్ చేసేసి మనం తిరిగి మన గూటికి అనేది మనం చేరుదాము. ఏనా ప్రెజర్ ఇల్వా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి వీడియో కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము. లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్. రాజు అని అడుగుతున్నాడు, తెలంగాణ వెహికల్ బెంగళూరులో నడపవచ్చా అనేసి. బ్రో, తెలంగాణ వెహికల్ బెంగళూరులో నడిపేకి అవకాశం ఉండదు. తెలంగాణ రిజిస్ట్రేషన్ గాడి తెలంగాణలో నడిపేకి మాత్రమే అవకాశం ఉంటుంది. నేను లాస్ట్ టైము పర్సనల్ డ్రాప్ వచ్చినాను హైదరాబాదు. అక్కడ ఊబర్ ఆన్ చేయడానికి ట్రై చేశాను. సో అక్కడ ఆన్ అనేది కాలేదు. రెంటల్ గాడి తీసుకోమనేసి ఆప్షన్ చూపించింది. సో ఇక్కడ హైదరాబాద్ వెహికల్స్ కూడా ఇక్కడ ఏవి కనిపించవు, ఊబర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు అనేసి నా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి సురేష్ వాల్మీకి నాయక. బ్రో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు టేక్ టెంపరరీ పర్మిట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. టెంపరరీ పర్మిట్ ఏ విధంగా తీసుకోవాలనేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. బ్రో ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో టెంపరరీ పర్మిట్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒక వీడియో అనేది చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిరణ్ కింగ్, ఇంటర్సిటీ పర్మిట్ ఫుల్ డీటెయిల్స్ ప్లీజ్. సో ఇంటర్సిటీ పర్మిట్ ఏమి ఉండదండి, అది టీవీ పర్మిట్, బార్డర్ ట్యాక్స్ పర్మిట్ లేక చెక్ పోస్ట్ పర్మిట్ అంటారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అన్న నేను బెంగళూరుకి వచ్చి ఓలా ఊబర్ చేయాలని ఉంది, కానీ నాకు కన్నడ రాదు, మరి ఎలా చెప్పండి ప్లీజ్. బ్రో కంపల్సరీ అయితే కన్నడ అయితే నేర్చుకోవాలి. కాకపోతే మనకి వచ్చిన వెంటనే కన్నడ అయితే రాదు, అక్కడే నేర్చుకొని రావాలంటేనూ అది కుదరదు. సో వచ్చాక నిదానంగా అయినా కన్నడ మాట్లాడేకి ట్రై చేయాలి. కన్నడ రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది. వచ్చాక 1 year 2 years అంటూ కంపల్సరీ తీసుకుంటుంది. అందులోపనైతే మీరు నేర్చుకోవచ్చు. కంపల్సరీ నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఆల్ కన్నడ పీపుల్సే ఉంటారు కాబట్టి మనకి ఆల్మోస్ట్ ప్యాసింజర్స్ కన్నడ వాళ్ళు ఎక్కుతారు. మనం ఎప్పుడు వాళ్ళతో మనం డిస్కస్ చేయాలి, ఏదైనా బాడీ గురించి మాట్లాడాలన్నా కూడా కన్నడలో మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి కన్నడ నేర్చుకోవాలి. డొమినోస్ అనేసి ఇంకో సబ్స్క్రైబర్ అడుగుతున్నాడు, డొమినోస్ అనేసి
బ్లాబ్లా ఏంటి బ్రో, ఇందులో కమిషన్ ఎలా తీసుకుంటారు, ఎక్కడి నుంచి అయినా యూజ్ చేయొచ్చా అనేసి. థ్యాంక్ యూ బ్రో, మీ సపోర్ట్ చాలా బాగుంది. బ్లాబ్లా అనేది ఒక యాప్ బ్రో. ఇది వచ్చేసి ప్యాసింజర్కి డ్రైవర్కి ఇద్దరికి కలిసి ఒకటే యాప్ ఉంటుంది. ప్యాసింజర్ ఒక యాప్ యూజ్ చేసుకోవాలి, డ్రైవర్ ఒక యాప్ యూజ్ చేసుకోవాలి. మన కార్ని ఎలా పబ్లిష్ చేసుకోవాలి అనేది ఒక షార్ట్ వీడియో నేను చేసి పెట్టాను ఆల్రెడీ, దాన్ని ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నో కమిషన్ బేస్డ్, దీంట్లో కమిషన్ అనేది ఉండదు. మనం బస్ రేట్ కాటికి ఒక 100 రూపీస్ 150 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతేనా. మనం రేట్ కూడా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ తెలిసిందే బ్లాబ్లా అనేది. సో ఈజీగా సీట్స్ అనేవి చిక్కుతాయి మనకు. అట్లీస్ట్ మనకి ఫ్యూయల్ ఖర్చు అయినా మనకి మిగులుతుంది దీనివల్ల. ప్రసాద్ చిన్ను అనేసి, బ్రో టుడే మై ఎర్నింగ్ 7K, 4 ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్స్. ఐఆమ్ హ్యాపీ, ఒకసారి మీట్ అవుదాము. నేను కేఆర్పురంలో ఉంటాను. తప్పనిసరి బ్రో, కేఆర్పురం వస్తే నేను ఒకసారి మీకు కామెంట్ చేస్తాను, మీట్ అవుదాం పక్కా. ఇంకో విష్ణువర్ధన్ అనేసి నా తమ్ముడే, అన్న నాకు ఇన్స్పిరేషన్ నువ్వే, కొత్త కార్ తీసుకోవచ్చా అన్న, హెల్ప్ చేయి. ఆల్రెడీ నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆల్రెడీ ఒక కార్ తీసుకున్నాడు, వాని తమ్ముడు కూడా ఇంకో కార్ తీసుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకో కార్ తీసుకొచ్చినా అనేసి అడుగుతున్నాడు. దానికి నేను కామెడీగానే మెసేజ్ కూడా కామెంట్ కూడా ఇచ్చాను. ఇంకొకటి డ్రీమ్ రైడర్ పుట్టూరు, నైస్ ఇన్ఫర్మేషన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఇంకోటి పునీత్ రెడ్డి, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ మేక్ ఏ వీడియో హౌ టు బుక్ టెంపరరీ పర్మిట్. ఓకేనప్పా, ఎట్టకేలకు డ్రాప్ అయితే అయిపోయా. మా ఆయపని పంపించేసినాను. టర్మినల్ 2 టోటల్ ఎర్నింగ్స్ ఎంత అయినాయో రోజు ఒకసారి చెక్ చేసుకుందాము. లంచ్ చేద్దామన్నాడు మిడిల్లో, సో కొంచెం ఫాస్ట్గా వచ్చేయాలకి లంచ్ టైం కాలేదు. సో వద్దులే, డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో తింటాను అన్నాడు. సో నాకు 250 రూపీస్ ఫర్ లంచ్ ఇచ్చాడు. లంచ్ కోసం అనేసి 250 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినాడు. టోటల్ 5250 రూపీస్ ఇచ్చాడు. మార్నింగ్ వచ్చేసి మనము 460 రూపీస్తో బ్లాబ్లాలో 460 రూపీస్తో 3 పర్సన్స్ని ఎక్కించుకొని పోయినాము. ఇంటూ 3 1380 ప్లస్ ఇప్పుడు వచ్చేసి 5250 6630. దాంట్లో మన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 1.5 ట్యాంక్ అనుకోండి. ఇప్పుడు 600 ప్లస్
పోనీ 7.5 ట్యాక్ అన్నాను, మనకి 800 అవుతుంది. ఇప్పుడు 1000 రూపీస్ మన ఎక్స్పెన్సెస్ తీసేద్దాము, -1000 అంతేనండి. 5630 మన ఎర్నింగ్స్ టుడే. ఖర్చులు పోగా మనకి మిగిలింది 5600 రూపాయలు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.